వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో భక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆ మహాశివుడి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలన్నీ భక్తుల శివనామ స్మరణతో మారుమోగాయి. వేద పండితులు మహాశివుడికి రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు ఆశీర్వాదం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు బాగున్నాయని, ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారని ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ తలాటి రమేష్ నీత, ఆలయ ఈవో ఉమారాణి, ధర్మకర్తలు మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అన్నారు. భక్తుల కోసం చలువ పందిర్లు ఏర్పాటు చేసి క్యూ లైన్స్ ఏర్పాటు చేశామని, భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించామని అన్నారు. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఉదయం నుండి మహాశివుడికి పూజలు, ప్రత్యేక అభిషేకాలు జరిగాయని అన్నారు. సాయంత్రం శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుందని, రాత్రి లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకాలు ఉంటాయని, ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ధర్మకర్తలు సాయి కుమార్, శ్యామ్ సుందరరావు, శ్రీనివాస్ గుప్తా, విజయలక్ష్మి, దుర్గా ప్రసాద్, శ్రీనివాస్ గుప్తా, మహేందర్, శ్రీమన్నారాయణ, అన్నపూర్ణ, ఉమామహేశ్వరి, సుజాత, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శివరాత్రి సందర్భంగా మా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో కాలనీ వాసులు మరియు ఇతర కాలనీ వాసులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మాకు చిలుక ఉపేంద్రన్న గారు పిల్లలుగానే విచ్చేశారు. వారికి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మాకు ఉంటున్నాయి. జరగబోయే బ్రహ్మోత్సవాలకు కూడా వారు ముందే మాకు ఒక మెసేజ్ పాస్ చేశారు. అన్నిటికీ నేను ఉంటాను, మీకు అండగానే ఉన్నానని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ శివరాత్రి రోజు మేము అన్ని సౌకర్యాలు చేశాం భక్తులకు. ఒక లైన్ కానివ్వండి, క్లియర్గా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి క్రమశిక్షణతో మా వాలంటీర్స్ కూడా, మా హనుమాన్ టెంపుల్ వాలంటీర్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వృద్ధులకైతే మేము ఒక లైన్ ఏర్పాటు చేసాం. వాళ్ళకు ప్రత్యేకంగా తీసుకుపోయి దర్శనాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చాలా మాకు భక్తులే చెప్తున్నారు, మన హనుమాన్ టెంపుల్లో చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సాయంత్రం కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం భజన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రాత్రి 11 గంటలకు బిల్వార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మా అయ్యగారులు కూడా అందరూ పూజారులు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ భక్తులు కూడా మాకు వారి సహాయ సహకారాలు అందించుకుంటూ మాకు తోడ్పాటును అందిస్తున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి వారి అందరికీ కూడా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సరే. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆర్కేపురం నందు మహాశివరాత్రి ఏర్పాట్లు చాలా వైభవంగా చేయడం జరిగింది. దేవాలయానికి కూడా అలాగే భక్తులు చాలామంది వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. భక్తులకి క్యూ లైన్లు, ఎండగొట్టకుండా చలవ పందిర్లు, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, శానిటేషన్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది. భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే సాయంత్రము 5:30కి బిల్వార్చన ఉంటుంది. అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి వారికి 6:30కి కళ్యాణం జరపబడుతుందండి. కావున చాలామంది భక్తులు వచ్చి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కళ్యాణ అనంతరం లింగోద్భవం ఉంటుందండి. నైట్ అర్ధరాత్రి వరకు మనకి కంటిన్యూస్గా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే భజన కూడా జరుగుతుందండి. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆర్కేపురం డివిజన్ ప్రజలకు, ఎన్టీఆర్ డివిజన్ ప్రజలకు. ఇప్పుడు నేను ఆర్కేపురం హనుమాన్ టెంపుల్కి దర్శనానికి నేను సత్యమని మా తల్లిగారు అందరం కలిసి వచ్చినాము. ఇక్కడ ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. పోయినసారి కూడా ప్రజలు బాగా దర్శనం చేసుకున్నారు. కానీ ఈసారి ఒక క్రమశిక్షణగా ఎంతో ఇప్పటి వరకు 4,500 మంది దండోపదండోపతి జనాలు వస్తారు. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మాండంగా చైర్మన్ గారి బృందం ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్తోని చాలా బ్రహ్మాండంగా చేశారు. ఎవరు ఎటువంటి ఇబ్బంది కాకుండా తీర్థ ప్రసారాలతో పాటు భక్తులు అందరూ సుఖ సంతోషాలతో మంచిగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇప్పటివరకు ఇప్పుడు అభిషేకాలు నడుస్తున్నాయి. సాయంత్రం ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమం ఉంది. కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ఉంది.
ఇంకా కళ్యాణం కూడా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్కువ దాంతో కమిటీ వారు ఇంకా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం 1972 సంవత్సరంలో ప్రతిష్ఠించబడి ఆ తదనంతరం 2002 సంవత్సరంలో శివాలయం దుర్గామల్లేశ్వర స్వామి, గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠించబడ్డాయి. తదనంతరం 2002 నుంచి మహాశివరాత్రి పర్వదినం జరుగుతున్నది. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, లింగోద్భవ అభిషేక పూజా కార్యక్రమాలు అత్యంత విశేష వైభవంగా జరపబడతాయి. అంతేకాకుండా ఈ దేవాలయం శనివారం, మంగళవారం విశేషమైన భక్తులతో దినదిన ప్రవర్తమానం అవుతున్నది. అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా ఈసారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని దేవాలయం భావించి ఈవో గారు, ఆలయ కమిటీ అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆర్కేపురంలో హనుమాన్ టెంపుల్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ చుట్టుపక్కల కాలనీలో అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ శివాలయం, అమ్మవారిది అన్నీ ఉన్నాయి. చాలా చక్కగా దర్శనం అవుతుంది. మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మంచి లైన్ ఏర్పాటు చేసేసి నీట్గా అందరికీ ఏ ప్రాబ్లం లేకుండా దర్శనాలు చేపిస్తున్నాం. అలాగే మన ఉపేంద్రన్న గారు మాకు సహాయ సహకారాలు ఇస్తున్నారు. నేను ఉన్నాను, మీరు ఏది చేసినా నేను మీకు సపోర్ట్ చేస్తానని మాకు హామీ ఇచ్చి వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా వాళ్ళకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. దానికి కూడా మా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. Happy Mahashivratri to everybody coming to Prasanna Anjaneya Swami temple. All the arrangements are done in a very, very grand way, and the feedback from every devotee is too good. Saintram evening will be having Abhishekam, Bilvarchana, Parvati Kalyanam, Lingodbhavam at 11 o'clock, and then Bhajan also. Requesting all the bhaktas to come and participate in everything in the evening too. Thank you. Happy Sivaratri once again. శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారికి అభిషేకము, విశేష పూజలు ఉదయం నుంచి జరుగుతున్నాయి. అందులో భాగంగా సుమారుగా ఈరోజు 4,000 నుంచి 5,000 మంది భక్తులు ఇప్పటివరకు దర్శించడం జరిగింది. మా కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ప్లస్ మా చైర్మన్ తల్లాటి రమేష్ గారు, మా కాలనీ ప్రెసిడెంట్ రాయ్ కుమార్ గారు, మేమందరం కలిసి నిన్నటి నుంచి ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఎవరికి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మాకు టెంపుల్ ఈవో గారు మరియు కాలనీ పెద్దలు, రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు అందరూ భారీగా సహాయ సహకారం అందించారు. వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. మన రామకృష్ణాపురంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ రుద్రాభిషేకం, శివ కళ్యాణం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి కూడా కమిటీ సభ్యులు, మన చైర్మన్ రమేష్ అన్న గారు కూడా చాలా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా ఇక్కడ ఒక 15,000 మంది వచ్చినా కానీ ఇబ్బంది కలగకుండా చాలా ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు అభిషేకాలు జరుగుతున్నాయి. రాత్రికి మహాన్యాస రుద్రాభిషేకము మరియు శివపార్వతుల కళ్యాణాన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయం దర్శించిన తర్వాత ఈ యొక్క ఏర్పాట్లను చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ అందరికీ. ఓం నమః శివాయ. భక్తులందరికీ మా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రోగ్రామ్స్కి మా కమిటీ సభ్యులు బాగా సహకరించి ఉదయంగా శివరాత్రి జరుపుకుంటున్నారు. మనకు నెక్స్ట్ మంత్ మార్చి 6వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మీరందరూ తప్పనిసరిగా దీంట్లో పాల్గొని దివ్యపరుస్తారని అందరికీ ఆర్కేపురం హనుమాన్ టెంపుల్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. నమస్తే అండి. ఈరోజు శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా అవుతుంది. అభిషేకాలు అవుతుంది, సాయంత్రం కళ్యాణం ఉంది, నైట్ భజన కూడా అరేంజ్ చేశారు కొత్త కమిటీ వాళ్ళు. ఏవో టెంపుల్ మేనేజ్మెంట్, అయ్యగారులు అందరూ కలిసి చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ ఎండాకాలానికి తగినట్టు టెంట్ కానీ, క్యూస్ కానీ ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేకుండా కాలనీ వాసులకు కానీ అందరికీ సీనియర్ సిటిజన్స్కి వాళ్ళ తగినట్టు చాలా బాగా అరేంజ్ చేశారు. మేము ఎవ్రీ ఇయర్ వస్తాము, ఈ కాలనీలోనే ఉంటున్నాము. 16 years నుంచి నేను చూస్తున్నాను. ఈసారి ఇంకా చాలా బాగా నీట్గా ఇబ్బంది లేకుండా చాలా మంచిగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా మంది రావాలని మా కాలనీ ఆర్కేపురం హనుమాన్ టెంపుల్కి
చాలా మంది ఇంకా రావాలని భక్తులు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ఒంటి చేతిపైన ఉండి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి దర్శనాలు జరిగాయి. అదేవిధంగా అభిషేకాలు కూడా చాలామంది భక్తులు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం రాత్రి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాశివరాత్రి ఉత్సవాలు పాల్గొని ఆ శివుడి యొక్క కృపకు పాత్రలు కాగలగా కోరుతున్నాం. అదేవిధంగా వాలంటీర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి యొక్క టైంని కేటాయించి ఈ యొక్క భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతున్న వారందరూ కూడా తోడ్పాటు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు నేను కాలనీ వాసులకి, కమిటీ సభ్యులకి, వాలంటీర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవస్థానం ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా అత్యద్భుతంగా ప్రోగ్రామ్స్ జరుగుతుంది. బ్రహ్మోత్సవాలైనా సరే, మహాశివరాత్రి ప్రోగ్రామ్స్ అయినా సరే, అకేషన్ వల్ల మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతుంది.